యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. పిల్లలను పోగొట్టుకొని, ఇక్కడ మీరు గమనిస్తే సామెతలు 19:4 వచనాలు చూద్దాం. 19వ అధ్యాయం 4వ వచనములో, ధనవంతులకు స్నేహితులను అత్యధికంగా ఉందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. ఇక్కడ మీరు గమనించాలి, ధనము, దరిద్రత. చూడండి, ఒక పక్క ధనము, రెండవది స్నేహం. మూలవాక్యములో చెప్తున్న మాట, ఈ లోక సంబంధమైన ధనములో పడి చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు. ప్రభు నొద్దకు రాకముందు మా దగ్గర ఏమీ లేదు, మేము పూర్తి జీరో. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత వారు కలిగిన కొలది వారు చేస్తున్న పని ఏంటంటే, ధనాన్ని, వాళ్ళకున్న గొప్పతనాన్ని, వాళ్ళకున్న ఘనతను చూస్తున్నారు. ఇది కాదు ప్రభు చెప్తున్న మాట. మంచి సహవాసం కావాలి, అది యేసుక్రీస్తుతో సహవాసం. ఇక్కడ మూలవాక్యం అదే చెప్తున్న మాట. నీవు ధనమును పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ మంచి స్నేహితుడిని పోగొట్టుకోకూడదు. మంచి స్నేహితుడు అంటే లోకముతో స్నేహం కాదండి. యేసుక్రీస్తే మంచి స్నేహితుడు. సంఘము, దేవునితో సహవాసము, ప్రభుతో మనం ఒక మంచి స్నేహం కలిగినాను. లూకా సువార్తలో ఒక మాట అంటారు, 16వ అధ్యాయం 9వ వచనంలో, అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఏమన్నాడు ఇక్కడ? అన్యాయపు ఒకవేళ సిరి వచ్చిన, ధనమున్నా, ముందు స్నేహితులు సంపాదించుకోండి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మలను చేర్చుకొందురు. మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు అంటాడు, స్నేహితుల్ని మీరు చేర్చుకోండి. ఆ సిరి మిమ్మల్ని విడిచిపెట్టిన తర్వాత ఇదిగో వారు మిమ్మల్ని నిత్యమైన నివాసములోనికి చేర్చుకోండి. యేసు ప్రభు వారే నిత్యమైన నివాస స్థలములో నివసించువాడు. ఆయనే మనకి మంచి స్నేహితుడు. కాబట్టి నువ్వు అన్యాయపు సిరి, చాలామంది కూడా ఈరోజు మనం చూస్తే ధనము 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 లేకపోతే ఏం చేయాలండి? ధనము కావాలి కదండి. ధనముతోనే, ధనమే ప్రాముఖ్యముగా వారి మైండ్లో పెట్టారు. ఇక్కడ ధనము కంటే ముందు ఒక మంచి స్నేహితుడు యేసు ప్రభువారిని మనము స్నేహంగా ఎంచుకొని, ఆయనతో సహవాస సంబంధములో ఆత్మ సంబంధముగా నడుచుకునేటువంటి నిత్యత్వమును గురించి మనం ఆలోచన చేయాలి. చాలామందిలో ఇది లేదు. ధనము 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 ఎలా ఉన్నదంటే, ఇంకొంచెం వాళ్ళకి ఏదన్నా కొంచెం ధనం ఎక్కువ ఉందంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించటం. ఇక్కడ ప్రభు అంటాడు, అన్యాయపు సిరివైపు కాదు నీ మనస్సు. ఒక మంచి స్నేహితుడిని నువ్వు ఏర్పాటు చేసుకో. నువ్వు నిత్యత్వములో, నిత్యమైనటువంటి నివాసములో నిలిచి ఉండేటువంటి అనుభవం. కాబట్టి ఈరోజు మంచి స్నేహితుడు ఎవరు అనేది మనం గమనిస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు గమనించాలి. ఉదాహరణకి మీరు లేఖనములో మనం చదివితే సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథములో ప్రారంభ దశలో చూడండి, సమూయేలు రాసిన మాటల్లో సౌలు అంటాడు. సౌలు మాటలు మీరు చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో 7వ వచనంలో, ఒకని గాడిదను తీసుకొని తూనికలుగా చేసి ఇజ్రాయేలీల దేశములో నలుదిక్కుల దూతల చేత వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను చేరకుడినట్లు వారిని ఎడల వారి ఎడ్లను ఇదే ప్రకారముగా నేను చేసేదనని వర్తమానము పంపి, యెహోవా భయము జనుల మీదకి వచ్చునుగాక అని ప్రకటన చేశాను. సౌలు చూడండి, మొదటి ప్రారంభములో ఏమంటున్నాడు? ఇదిగో సౌలుతోను సమూయేలుతో సహవాసం కలిగి ఉండాలి. మీలో ఎవరైనా సహవాసము లేకపోతే జీవము కలిగిన దేవుని సన్నిధిలో, అక్కడ అంటాడు, వాళ్ళ దేవుని భయము కలుగు చేసి
అలాగే వాక్యం చెప్తున్నటువంటి మాట, నిదిగో ఈ ఎద్దును తునకల చేసినట్లుగా మిమ్మల్ని కూడా నేను తునకలు చేస్తాను. ఎంత వైరాగ్యంతో ఉన్నాడు సౌలు. కానీ మీరు గమనించినట్లయితే 15వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చేలకే మీరు చూడండి, అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెలను ఎడ్లను మంచి వాటిని ఉండనిచ్చేదరని, మిగిలిన వాటిని మేము నిర్మూలము చేసేదనని అని చెప్పుకొని ఇక్కడ చెబుతూ రాయబడిన మాటలు 27లో మనం వచ్చేసరికి అక్కడ మాట్లాడుతున్న మాట ఏమై ఉన్నదో, సౌలు అతని ఇదిగో దుప్పటి పట్టుకొని, అది చిరిగిపోయేంత వరకు కూడా సౌలు దుప్పటి పట్టుకొని, సౌలు మీద ఉన్న ఆ దుప్పటి పట్టుకొని, ఇదిగో నీవు నన్ను వదిలి విడిచిపెట్టద్దు. ఎందుకనని ఇంత వ్యతిరేకత మీరు చూడండి. ఒకప్పుడు మనం 11లో మనం చదివితే, ఇదిగో సౌలుని కానీ సమూయేలుని కానీ మీరు విడవకూడదు, మీరందరూ మనమందరం చేర్చుకోవాలి, అంత భయముతో వైరాగ్యముతో ఉన్నటువంటి విషయంలో ఎంత వ్యతిరేకత వచ్చింది సౌలు జీవితంలో మీరు గమనించాలి. అందుకని 26లో సౌలు అంటారు, అందుకు సమూయేలు సౌలుతో చెప్తున్నారు, ఇదిగో అందుకు సమూయేలు, నాతో కూడా నేను తిరిగి రాను, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞ విసర్జించితివి గనుక ఇజ్రాయేలు యొక్క మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించి ఉన్నాడని చెప్పి. చూసారా, సహవాసం పోయింది. ఈ సహవాసం ఎక్కడ? అమాలేకీయుల యొద్దకు వెళ్ళినప్పుడు మీరు అక్కడి నుంచి ఏమి పూచిక పుల్ల కూడా తీసుకురావద్దని దేవుడు ఆజ్ఞించాడు. ఇదే మాట సమూయేలు చెప్పాడు. కానీ సౌలు ఏం చేశాడు? ఆయనకి కావలసినవన్నీ క్రొవ్వినవి బలిసినవన్నీ తెచ్చిపెట్టుకున్నాడు. దేవుని దృష్టికి చూడండి, చాలామంది జీవితంలో అదే, ఈ లోక సంబంధమైన విషయములు పడిపోతుంటారు, ధన సంబంధమైన విషయములు పడిపోతుంటారు, శరీర సంబంధమైన విషయములు పడిపోతుంటారు, పోగొట్టుకుంటుంటారు. ఈరోజు నువ్వు పోగొట్టుకునేది ఏంటో ఒకసారి గమనించాలి. బ్రతకటానికి, తినటానికి, ఏదో ఉండటానికి లోకములో ఏదో సరిపోతుందని చెప్పుకుంటున్నారు చాలామంది. ఆత్మ సంబంధమైన విషయంలో పోగొట్టుకున్నారు సౌలు వలె చాలామంది ఈరోజు మనం గమనించాలి. మొదటి లేచిన వైరాగ్యం లేదు సేవలో, సేవ పరిచర్యలో కొందరిలో. కారణం ఏంటంటే ఏదో వాళ్ళ అవసరాలు గడిచిపోతున్నాయి, ఆ రోజు గడిచిపోతుంది, ఆ నెల గడిచిపోతుంది దేవుని సన్నిధిలో. ఎందుకని అంటే ప్రభు కొన్ని విషయాల్లో సౌలుతో చెప్పిన మాటే ప్రతి సేవకులు, ప్రతి విశ్వాసులతో చెప్తున్నాడు. ఆయన అపవిత్రమైనవి, నిషేధమైనది ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది వద్దన్నప్పుడు వద్దు, లేకపోతే పోగొట్టుకునే పరిస్థితులు ఉంటాయి. అందుకని అన్యాయపు సిరి ఉన్నప్పటికీ సిరి కాదు, కావలసింది మంచి స్నేహితుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాస సంబంధం కలిగి ఉండాలి. మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ యెషయా గ్రంథములో 38వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు హిజ్కియా 38:10, నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసిన నా ఆత్మశేషము పోగొట్టుకొని ఉన్నాను. చాలా జాగ్రత్త. ఆత్మశేషం పోగొట్టుకోకూడదు. దేవుని యొద్దకు చేర్చబడాలి. భూమి మీద ఉన్న ప్రతి ఆత్మలు ప్రభునొద్దకు చేర్చబడాలంటే ప్రభువే మంచి స్నేహితుడు. ఆ స్నేహితునితో నువ్వు చేర్చుకో. మన ప్రధాన కాపరైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుతో నువ్వు నిబంధన చేసుకొని ఆయన ఆజ్ఞలు ఎక్కడ మీరకూడదు. లేకపోతే నీ ఆయుశేషము, నీ ఆత్మశేషము పోగొట్టుకోకూడదు. అది చెప్తున్న మాట. ఏబు కూడా అదే అంటారు 36:11లో, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములన్నీ క్షేమముగాను తమ సంవత్సరములన్నీ సుఖముగా వెళ్ళబుచ్చరు. చూసారా, ఇక్కడ చెప్తున్న మాట. వారు ఆలకించి, నువ్వు చేసే పని ఏంటంటే దేవుని మాట నువ్వు ఆలకించి వినాలి. మంచి స్నేహితుడిని చేర్చుకో. ప్రభు అయిన యేసుక్రీస్తే మంచి స్నేహితుడు. ఈరోజు మనం చూస్తే లోకములు ఏ స్నేహాలండి?
పాపానికి, వ్యసనానికి, మనిషిని పతనం చేసే స్నేహాలు ఎన్నో ఉన్నాయి. ధనము కోసము, ఈ లోకములో సుఖ అనుభవాల కోసము తుచ్చమైన అభిలాషంలో పడిపోయి సంఘ సహవాసమును, దేవునితో సహవాసము, ప్రభుతో నిబంధన చేసుకునేటువంటి ఆ నిబంధన కూడా మీరిపోయి భ్రష్టులైపోయిన వారు కూడా లేకపోలేదు. కాబట్టి ఆ భ్రష్టత్వము నుంచి విడిచి ప్రభు చెప్తున్నారు, ఆయనతో సహవాసం, ప్రభుతో స్నేహం, ఇది నీకు ఎంతో 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 గొప్పది. ఈరోజు మనం గమనించాలి. అదే చెప్తున్న మాట. ఆయన మాట విని, ఆయన మాటను నువ్వు ఆలకించి ఆయన సేవించిన ఎడల నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. క్షేమకరమైన ఆయన రెక్కల నీడలో మిమ్మల్ని, మీ కుటుంబాలని కాచి కాపాడి కృపలో స్థిరపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మంచి స్నేహితుడా, యేసయ్య, మీ రక్తమిచ్చి మమ్మల్ని కొన్నావు, సంఘములో చేర్చావు, ఉపదేశముతో నడిపిస్తున్నావు. వాక్యమును బట్టి నైనా వినిన ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యానుసారమైన జీవితాన్ని వారి జీవితంలో నెరవేర్పు దయచే. ధనము కాదు నైనా, అన్యాయపు సిరి కాదు, మంచి స్నేహం కావాలి, ఆత్మ సంబంధమైన స్నేహం కావాలి, పరిశుద్ధమైన స్నేహం కావాలి, పరిపూర్ణమైన స్నేహము కావాలి. మీ కృపలో మమ్మల్ని కాచి భద్రపరచు. నజరేయుడనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.